విద్యార్థి దశ నుండి విద్యార్థుల నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు నారాయణ విద్యా సంస్థలు స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ ను నిర్వహిస్తున్నాయని నారాయణ స్కూల్స్ ఏజీఎం రాఘవేంద్రరావు పేర్కొన్నారు. విద్యార్థులందరూ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో కాకినాడ అశోక్ నగర్లో ఉన్న నారాయణ ఈ-టెక్నో ఒలింపియాడ్ స్కూల్లో క్యాబినెట్ ఎలక్షన్స్ సెరమనీ వేడుకలు ప్రిన్సిపల్ రవికిషోర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నారాయణ స్కూల్ ఏఓఎం రాఘవేంద్రరావు మరియు కోఆర్డినేటర్ సీతారామమూర్తి పాల్గొని కేబినెట్ ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. తరువాత నూతనంగా ఎన్నికైన విద్యార్థులను బ్యాడ్జీలతో సత్కరించి అభినందించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాఘవేంద్రరావు సీతారామమూర్తి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని మెరుగైన సమాజం కోసం మనవంతు ప్రయత్నం చేయాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రిన్సిపల్ చక్రధర్రావు, ఆర్ఎస్టీ రాధాకృష్ణ, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ పద్మలత, స్కూల్ డీన్ సునీల్, ఏవో పాత్రుడు మరియు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లీడర్షిప్ క్వాలిటీస్ ని డెవలప్ చేసుకోవాలి అంటే మన స్కూల్ లెవెల్స్ లోనే చేసుకోవాలి. రేపు ఆఫ్టర్ ఎడ్యుకేషన్ మనం బెటర్ పొజిషన్ ఉండాలన్నా ఒక కంపెనీకి చైర్మన్ ఆర్ సీఈఓ, అలాగే ఎనీ గవర్నమెంట్ సెక్టార్స్ లో బెటర్ పొజిషన్ ఉండాలన్నా లీడర్షిప్ క్వాలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఇక్కడ విన్యాయమా లేదా అనేది అసలు మెయిన్గా పెట్టుకోవద్దు, అదంతా సెకండరీ. మనం పార్టిసిపేట్ చేసేవా లేదా అక్కడే మీరు 100% విన్ అయినట్లే. ఇక్కడ అంతా కూడా ప్రజెంట్ స్కూల్ లీడర్లు, క్లాస్ లీడర్స్ అందరూ ఇది ఒక పార్ట్ అన్నమాట. అంటే మనం లీడర్ అయినంత మాత్రాన మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉండవు, బాధ్యత పెరుగుతుంది. మిగిలిన 30 మెంబర్స్ సెక్షన్ 10 మెంబర్స్ కదా, 35 మెంబర్స్ ఉంటే అందులో మనకి ఇంకా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అన్నమాట. ఆ బాధ్యత మనం ఏంటంటే పార్టిసిపేట్ చేయడం లేదు, నాకు స్పెషల్ రికగ్నైజేషన్ కావాలనుకుంటే పార్టిసిపేట్ చేస్తాం. ఇంకా డిఫరెన్స్ మన క్లాస్లో ఉన్నటువంటి పిల్లల మీద ఆధారపడుతుంది అన్నమాట. మన అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు, ఉండొచ్చు.